మహారాష్ట్రలో మనుషులను చంపేసిన పులిని బంధించారు. ఇటీవల చంద్రపూర్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపింది. కొన్ని రోజులుగా స్థానికులు కంటి మీద కునుకు లేకుండా గడిపారు. రైతులు కూలీలు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని తిరిగారు. ఇటీవల గోండ్ పిపరి తాలూకాలో 2 వ్యవసాయ కూలీలను పులి చంపేసింది. ఈ ఘటనలతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బోనులు ఏర్పాటు చేసి నిఘాను పెట్టారు. ఈ క్రమంలోనే పంబూర్నా తాలూకా అటవీ ప్రాంతంలో పులిని బంధించారు. ఇది బోనుకు చిక్కడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మహారాష్ట్రలో మనుషులను చంపేసిన పులిని బంధించారు. స్క్రీన్ విజువల్స్ లో చూస్తున్నాము. లెఫ్ట్ సైడ్ బాక్స్ లో పులి వెళుతున్న దృశ్యాలు. సో ఎట్టకేలకు కూడా ఆ పులిని బోనులో బంధించేశారు. దీంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని రోజులుగా కూడా వాళ్ళు రైతులు అక్కడ ఉన్న వ్యవసాయ కూలీలు కూడా అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని కూడా గడిపారు. ఎక్కడ తమను పులిని చంపేస్తుందో అన్న భయంతో కూడా బిక్కుబిక్కుమంటూ గడిపారు. సో ఎట్టకేలకు పులిని బంధించారు. అయితే ఇప్పుడు అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో పులులు అయితే బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా అంటే దాదాపుగా ఈ ఏడాదిలో ఇటు పులుల దాడిలో 35 మంది మరణించగా 12 పులులు కూడా హతమైన ఘటన అయితే ఉన్నాయి. ఇప్పటికే ఇటు 35 మందిని హతమార్చినటువంటి ఈ పులుల్లో 5 పులులను అయితే బంధించి మళ్ళీ తాడోబాకైతే తిరిగి తాడోబా పులుల సంరక్షణ కేంద్రానికి అయితే ఇటు అధికారులు అయితే తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు తాడోబా చంద్రపూర్ జిల్లాకి అత్యంత సమీపాన ఉండడంతో అయితే ఇటు తాడోబాలో రోజు రోజుకు పులుల సంఖ్య గణనీయంగా పెరగడంతో అయితే ఇటు తాడోబా నుంచి కూడా చుట్టుపక్కల ప్రాంతాలకైతే పులులు అయితే వలస వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటవీ సమీప ప్రాంతాలతో పాటు ఇటు పట్టణ ప్రాంతాల వద్ద కూడా ఇటు పులులు సంచారం చేస్తూ కూడా ఇటు మనుషులపై పశువులపై దాడి చేస్తూ హతమారుస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటీవల గోండ్ పిపిరి తాలూకాలో 2 వ్యవసాయ కూలీలను అయితే పెద్ద పులి పొట్టను పెట్టుకుంది. దీంతో అటవీ శాఖ అధికారులు అయితే అలర్ట్ అయ్యారు. పెద్ద పులికి సంబంధించి ట్రాప్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ నిన్న పొంబూర్నా తాలూకా అటవీ ప్రాంతంలో బెబ్బులను అయితే బోన్లో బంధించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దాదాపుగా ఈ ఏడాదిలో 35 మందిని ఇటు పులులు హతమార్చడంతో అయితే చంద్రపూర్ జిల్లాలో అయితే ఒక భయానక వాతావరణం అయితే ఏర్పడుతోంది. పూర్తిగా ఇటు పులులు మ్యాన్ ఈటర్ పులులుగా మారడంతో అయితే అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఇబ్బంది పడుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. కేవలం తాము అటవీ శాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే వస్తున్నారు తప్ప ఇటు అటవీ సమీప గ్రామాల్లోకి పులులు వస్తున్నటువంటి విషయం అటవీ శాఖ అధికారులకు తెలియదు. అటవీ సమీప గ్రామాల ప్రజలను ఎందుకు అలర్ట్ చేయలేదంటూ కూడా అటవీ సమీప గ్రామాల ప్రజలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఇటు మరణించిన తర్వాత నష్టపరిహారాలు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారు కానీ పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టకపోవడంతో ప్రతి ఏడాది కూడా మరణించే వారి సంఖ్య కూడా పెరుగుతుందంటూ ఇటు అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు నిద్రమత్తును వీడి పులుల బారిలో ఎవరు చనిపోకుండా సరైన చర్యలు తీసుకోవాలంటూ కూడా గ్రామాల నుంచి అయితే డిమాండ్ అయితే వినిపిస్తుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.